ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి, గురువు గారితో మాట్లాడదామని కాల్ చేశాను. ఓకే అండి, మాట్లాడుదురు కానీ మీ పేరు? నా పేరు చంద్రశేఖర్, విజయవాడ అండి. చంద్రశేఖర్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? విజయవాడ. విజయవాడ నుండి మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి. మీ పాప గురించి చెప్పండి. ఆమె పేరు? పేరు టీనా. మళ్ళీ ఒకసారి చెప్పరా అండి? టీనా. 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 ఓకే అండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 3 నవంబర్ 2018. 2018. 18. అదే 18 కదా? 18. ఓకే అండి. నేను గురుగారితో నైట్ 11 నిమిషాలకి. సమయం అండి 11 నైట్. 11 ఎక్కడ జన్మించారు? జన్మస్థలం విజయవాడని. ఓకే అండి. సమస్య ఏంటో గురుగారికి చెప్పండి, చక్కని వివరణ తెలుసుకోండి, మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. మీ పాప 3 నవంబర్ 2018లో పుట్టింది కదా? నవంబర్ 3, 2018 అండి, రాత్రి 11. ఓకే ఓకే. హలో, ఈ అమ్మాయి ఇది ఉత్తర ఫల్గుని నక్షత్రం, మొదటి పాదము, సింహరాశి, కర్కాటక లగ్నము. తెలుసా మీకు ఈ విషయం? తెలుసండి. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏమండి? ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని. హలో, బుధ గురువు కలిసి ఉన్నారు. కర్కాటక ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కనుక్కున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు విద్యని తెలివితేటలను సూచించే బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, అక్కడే గురువు ఉన్నాడు. అందువలన ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. అయితే ఈ బుధుడికి ముందు పక్క శని ఉన్నాడు. 5వ రాశిలో కర్కాటక రాశిలో రాహు ఉన్నాడు. ఇంతేకాకుండా ఈ అమ్మాయి గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. అందువలన ఈ అమ్మాయి కాలసర్ప దోషం ఉంది. ఈ బుధుడు గురువుతో ఉన్న తెలివితేటలు బాగా ఉన్నా కూడా 2వ రాశిలో శని దెబ్బతీస్తున్నాడు. అందువలన ఈ అమ్మాయికి బద్ధకం, నిర్లక్ష్యం, ఉదాసీనత, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోవడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా బుధుడిని రాహు దెబ్బతీస్తున్నాడు కాబట్టి ఈ అమ్మాయికి చదువు పట్ల కొంచెం అప్రసన్నత, అయిష్టం ఉంటే, చదవాలంటే ఇష్టం ఉండదు, ఏడుపు వస్తూ ఉంటుంది. లేదు అని అంటే ఈ అమ్మాయి జీవితంలో ఉపయోగించుకోలేని చదువు కూడా చదవడానికి అవకాశం ఉంది రాహు ప్రభావం. అందుకోసమే ఈ అమ్మాయి ఎల్లప్పుడూ శని, రాహు, కేతువును ప్రార్థించితే ఈ అమ్మాయి అద్భుతంగా చదువుకుంటుంది. ఆ తర్వాత చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అది నేను ఇందాకటి నుంచి చెప్పేది ఏంటి, మీరు ఏం వింటున్నారు? ఈ అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అని చెప్పాను. చెప్పిన తర్వాత అలాగే